హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో హెల్దీ మరియు కాల్షియం రిచ్ ఉండే రాగి రొట్టె ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఇదిగో చూసారా, ఇక్కడ ఇది మా గార్డెనే అండి. ఇక్కడ మనం లేతగా ఉండే మునగాకు కోసుకుంటున్నాము. ఇలా కోసుకున్న లేత మునగాకుని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసి చాప్ చేసి మనం పక్కన ఉంచుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా మనం క్లీన్ చేసి ఇది కూడా వాష్ చేసి చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇది కూడా మా గార్డెన్లోనిదే. తర్వాత ఆనియన్స్ కూడా ఇప్పుడు ఫైన్గా చాప్ చేసి పెట్టుకుందాం. ఇదిగో ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత చిల్లీస్ కూడా మనము ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ రాగి పిండి వేసుకుంటున్నాను. అందులోనే మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీస్ మరియు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది 1 మీడియం సైజ్ ఆనియన్ అండి. ఇది 3 to 4 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. అందులోనే ముందుగా క్లీన్ చేసి చాప్ చేసి పెట్టుకున్న మునగాకు కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే క్యారెట్ తురుము కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నేను ఇది మాత్రమే యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. తర్వాత చాప్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నేను 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు మాత్రమే వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండికి 1/4 కప్ అన్నం వేసుకుంటున్నానండి. ఈ అన్నాన్ని ఫస్ట్ బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలండి. దీనికి కొంచెం వాటరే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పట్టదు దీనికి. సో జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇది. ఎందుకంటే ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఇందులో సరిపోతుంది. సో కొంచెం మాత్రమే యాడ్ చేసుకుంటాం మనం వాటరు. ఈ కలుపుకున్న పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకుందామండి. నేనైతే ఈ సైజులో చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా ఉండలు చేసే ముందు వాటర్తో మీ హ్యాండ్ని తడి చేసుకున్న తర్వాత ఉండలు చేయండి. నాకు ఈ పిండికి 6 ఉండలు అయినాయండి. ఇప్పుడు ఒక బనానా లీఫ్ తీసుకున్నాను. ఇక్కడ అరిటాకు లేకపోతే ఒక ప్లాస్టిక్ పేపర్ అన్నా తీసుకొని దాని మీద ఇలా పిండి పెట్టి ఒత్తుకోవాలి. చేతితోనే కొంచెం తడి చేసుకున్న తర్వాత ఒత్తుకోవాలండి. కార్నర్స్లో ఎక్కడ కానీ క్రాక్స్ లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. ఇది పల్చగానే వస్తుంది, ఎందుకంటే ఇందులో మనం అన్నం యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుందామండి. ఇది వేడి అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ రొట్టెల్ని ఇరువైపులా ఆయిల్ వేసి బాగా కాల్చుకుందామండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చి మనం పక్కన పెట్టుకోవాలి.
ఇలా కాల్చుకున్న రొట్టెల్ని గ్రౌండ్నట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.